రాజావా ఉన్నావా? ఉన్నా కొన్ని నీళ్ళు తీసుకురా. ఓ ఇప్పుడు మా తీసుకొస్తాను. ఇప్పుడు దాకా వాడవాడ తిరిగి ఇప్పుడు వచ్చి రాజా ఉన్నదా అంటాడు. ఇంతసేపు ఎత్తుకే ఏ వాడకపోతుంది వచ్చిన భూ వేసుకురావన్నా పెట్టాక నా మీద ఎందుకే గంత కోపం? అబ్బో అబ్బో దాని మీద గద్ద సొమ్ము ఉన్నది, నా మీద పావులెత్తు సొమ్ము కూడా లేదు. అది ఎవతే జర చెప్పు. అది ఇవ్వతే ఎరకలేనట్టు అంటావా? మీ తమ్ముని పెళ్ళవు, మీ మరదలు. దాని మీద సొమ్ములుంటే నీకెందుకే ఏడుపు? నాకెందుకు అంటావా? మొన్న సద్దుల రోజు అది మంచిగా పుస్తకాలు తాడు, ఆరము, నక్లీసు, కమ్మలు బుట్టలు అన్ని పెట్టుకొని వచ్చింది. నాకెందుకు అంటారా? నా మీద ఒక తులం బంగారం కూడా లేదు. మళ్ళీ ఇట్లా మాట్లాడావు. నా కడుపులో ఆకలి చూస్తలేవు కానీ నీ కడుపులో మాట చెప్పినావు. పత్తి అండినాక తులమంతా కుత్తికట్టు చేపిస్తా. పోయిన సంవత్సరం అడ్ల మీద చేపిస్తాను, ఈసారి పత్తి మీద చేపిస్తానన్నావు. 30 ఏళ్ళ ఉంది ఇదే అవుతుంది పని. మరి చేపించేది లేదు. 50 సంవత్సరాలు నాకు పడ్డాయి, 60 నీకు పడ్డాయి. నువ్వు చేపించేది ఏం పెట్టుకునేది లేదు. ముసలిళ్ళమే అవుతాను. ఇంకేంది? అబ్బా తమ్ముడు దాని నువ్వు నేను గయ్యర్ దాన్న నీకు అన్నం పెడతలేను. నేను ఎంత మంచిగా చూసుకుంటానా? నేను గయ్యర్ దాన్ని అయితేనేనా గింత కలబడతాను నీకు? కాల్చాలు కడుక్కోవతా కొంచెం బుల్లెత్తుపా అయితే కానీ ఏం కూర అన్నావు? 2 సంవత్సరాల కింద అనిపప్పు చిక్కుడు పప్పు అదే ఉండేదైతే అండిన ఇంత చింతపండు ఉండే 2 ఏళ్ళ కిందే ఇంత బుక్కిడు అయితే తినేవిరా కమ్మ ఉన్నది. కాలు కడుక్కోవతా కట్టవట్టుకదా రాజావా భూమ తీసుకురా. తెస్తాను ఆకలి బాగా అవుతుంది. పొద్దుగాల పోలే పొద్దున్న నుండి ఇంకా కూర మంచిగా ఉంది. 2 సంవత్సరాల కింద పప్పు పప్పున అది కదా చిక్కుల పప్పు కదా, అందుకే కమ్మ ఉన్నది. పోయిన సంవత్సరం మళ్ళీ చింతపండు కూడా మంచిగా ఉంది పప్పు. వరుసదాకా అంటుతా బాగా తిను. విన్నావా? బాయికాడికి పోయి మోటార్ బంద్ చేసి వస్తా. పేరాపు కాదు. బాధ ఎవరు చెప్పుంటారు. రాజా బాగా గయాలి. మరి నా మరదల కన్నా చెప్పుకుంటా మెల్లగా పోయి. ఈ బావిటి వస్తాండి. మొన్నటి దాకా లుల్లీలేనే పంచాయతీలేనే అన్నదమ్ములకు 2 కొట్టుకున్నారు. మళ్ళీ ఏం చేద్దామని వస్తాండి బావ. బాగా చదువుకోండి. పోయి కూర్చోకు. మరదలా బాగున్నావా? ఏంది బావ గట్లున్నావు? ఏమైంది బావా? తమ్ముడు లేడా? తమ్ముడు ఇప్పుడే బయటకు వెళ్ళిండు బావా. ఏమైంది బావ గట్లున్నావు? మరదలా ఏం చెప్పేటట్టు లేదు నీకు. ఏమైంది బావా? రోగం ఉంటే చెప్పుకో అన్నట, బంగారం ఉంటే దాచుకో అన్నట. ఏం చెప్పేటట్లేదంటే ఎట్లా బావా? ఎట్లా తెలుస్తుంది మాకు? మరదల 3-4 రోజుల నుంచి కడుపంతా ఆయాసం అవుతుంది, ఉబ్బుతుంది. మీ అక్కకు ఏం చెప్పేటట్లేదు. అది గయాలి గంప, అది పిసది. ఏమన్నా అంటే కొడుతుంది. నేను ఏం చెప్పాలి? నాకు ఏం రోయక నీ దగ్గరికి వచ్చిన. అయ్యో బావా గాయంతో దానికి నువ్వు బాధపడుతున్నావా? ఊళ్ళో సుదర్శన్ డాక్టర్ ఉన్నాడు, 2 గోళీలు ఇస్తే తొందర తక్కువ అయిపో బావా. రాజు మంచిది కాదే. అది కసికుక్క అంటే మసికుక్క అంటది. అది గయాలి గంప, దానికి ఏ రోగం చెప్పద్దు. అది నన్ను ఏమో అర్థం చేసుకోదు. నువ్వన్నా ఏదైనా అది ఏమైనా సమాధానం చెప్తామని వచ్చినట్టు నాకు ఏం దొరకలేదు.
అయ్యో బావ గట్లెందుకు అనుకుంటావు అక్క నువ్వు ఒక్కరోజు కాక ఒక్కరోజు కానీ మంచిగా ఉంటుంది కదా ఆ డాక్టర్ దగ్గర పో 2 గోళీలు ఇస్తే తొందరగా తక్కువ అవుతుంది బావ గట్ల అనుకోవద్దు నువ్వు తొందరగా పోతా నేను దవాఖాన పోతా పోయి రాపో తక్కువ అవుతుందా జల్దీ తక్కువ అవుతుంది బావా ఆయాసం బాగా అవుతుంది 4 రోజులే మా అన్నగాడు ఎందుకు వచ్చిండు భూములు ఇంకేమైనా మంచి చేతి ఉందా కొట్లాటలు జరగలేదా పంచాయతీలు పెట్టించిండు తలకాయ వాళ్ళకి కొట్టిండు ఇంకేమైనా భూముల కోసం పంచమని వచ్చిందా ఎందుకు వచ్చిండు పాపం బావకు బాగా కడుపు నొప్పి లేసింది కడుపు ఉబ్బింది అందుకోసమే బాధపడుకుంటూ వచ్చిండు చెప్పుకుంటానని నువ్వు లేవు నేనే ఉన్నా కాబట్టి ఊళ్ళో సుదర్శన్ డాక్టర్ దగ్గర 2 గోళ్ళు అడుకొచ్చుకోమని చెప్పిన ఆ అక్క బాగా లొల్లి పెట్టిందట అందుకోసం అని చెప్పక చేయకొచ్చిండు తమ్ముడు ఎట్టి వెళ్ళిండు అంటే తమ్ముడు బావి కడిగి వెళ్ళని చెప్పిన అట్టే తీసుకుని వెళ్తానని చెప్పిండు దాని కోపంగా మాట్లాడతాను అన్న దవాఖాన ఏనావా చేరినావా దవాఖానకు ఇప్పుడు ఎట్లుంది నీది కడుపు నొప్పి తక్కువైందా నేను దవాఖానకు వస్తాను మరి అటు అన్న కోపాలు మనకి ఎందుకే భూములు పంచాయతీ కొట్టాటలు కోపాలన్నా అన్నదమ్ములకు మన రక్త సంబంధం ఒకటి మనం విడిపోని అనుబంధం మరదలు అదే వాళ్ళు ఏదైనా కానీ మనం కూడి ఉండాలి మనది రక్తబంధం మనం విడిపోని బంధం ఆరాలు కూడా వాళ్ళు కలిసిమెలిసి ఉండకుండా కానీ మనం కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా వాళ్ళతో మనకు సంబంధం లేదు మనం కలిసి ఉండాలన్నా అన్న నీకు బాధ వచ్చినా నాకు బాధ వచ్చినా మన ఇద్దరు ఒకటే బాధ మరి నేను దవాఖాన వస్తున్నా ఏడున్నావు సరే మంచిది అయిపోయి